వెల్కమ్ బ్యాక్. పవన్ కళ్యాణ్ అంటివేటపై చర్చించేందుకు సినీ ప్రముఖులు అన్నపూర్ణ స్టూడియోలో భేటీ అయ్యారు. ఇప్పటికే పలువురు దర్శకులు నిర్మాతలు అన్నపూర్ణ స్టూడియోకి చేరుకోగా మరికొంతమంది సమావేశానికి చేరుకుంటున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు జనసేన విధించిన 24 అవర్స్ డెడ్ లైన్ నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి, అసలు భవిష్యత్తు ప్రణాళికలు వివరించడానికి మనతో పాటు లైన్ సాయి వెంకట్ గారు, సెక్రటరీ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అయిన అండ్ సినీ దర్శక నిర్మాత మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. సార్ నమస్తే. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్ పవన్ కళ్యాణ్ వర్మ వ్యాఖ్యలపై సంబంధించినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఈ ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఫస్ట్ ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ లాంటి వ్యక్తి ఎన్ని సినిమాలు తీసి ఒక తెలుగు వ్యక్తి బాలీవుడ్లో కూడా ఇంత పేరు తెచ్చుకొని ఇంత నీచానికి దిగజారడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అంత పేరు వచ్చి అన్ని సినిమాలు తీసిన తర్వాత ఒక తెలుగు స్టార్స్ని, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేయడం అనేది, లేదా ఇంకొకరిని టార్గెట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అది చాలా నీచమైంది. అది ఒక అమ్మాయిని అడ్డు పెట్టుకొని చేయడం అనేది ఇంకా నీచం. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి ఏదో బాధకొచ్చి ఆ అమ్మాయి ఏదో చెప్పితే ఈ అమ్మాయిని పట్టుకొని ఇలాంటి మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసి, రాజకీయాలకు ఇప్పుడిప్పుడే వస్తున్న పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి మరి ఆయనని అలా తిట్టి చూడైతే కరెక్ట్ కాదు. అది మళ్ళీ తనే మీడియాకి చెప్పడం కూడా ఒక వీడియో ఎందుకు చెప్పాడంటే, మీరు ఫస్ట్ మీకు హెచ్ఎం టీవీకి మేము చాలా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే 15-20 రోజుల నుంచి చచ్చిపోతున్నాం ఈ దీంతో. దీనికి తెర వేసింది మాత్రం మీరు, దాన్ని క్లోజ్ చేసింది. ఒక సబ్జెక్ట్ ఆడియోని నేను చూశాను, వెంటనే ఆడియో రిలీజ్ చేశారు. మీరు రిలీజ్ చేసిన 10 నిమిషాల్లోనే ఎందుకు వర్మ గారు పంపించారు? నేనే చేయించాను, విన్నాను వెరీ క్లియర్గా. శ్రీరెడ్డి వాయిస్ విన్నాను క్లియర్గా. ఆమె ఏం చెప్పింది, 5 కోట్లు నాకు రామ్ గోపాల్ వర్మ ఆఫర్ ఇచ్చాడు, తీసుకోమని చెప్పాడని చెప్పి. రామ్ గోపాల్ వర్మ ఏం స్టేట్మెంట్ ఇచ్చాడు? నేను ఇస్తా అన్నా కూడా తీసుకోనన్నది ఆమె తప్పు లేదు అని. ఎందుకు అన్నారంటే, ఇప్పుడు 10 నిమిషాల్లో కనుక రామ్ గోపాల్ వర్మ కనుక ముందుకు రాకపోతే శ్రీరెడ్డి ఏం విషయాలు చెప్తుందో నిజాలు, ఇంకా ఎలాంటి భయంకరమైన వార్తలు చెప్తుందేమో అని చెప్పి ఆమెను ఫేవర్ చేయడం జరిగింది. లేదంటే ఇంకా వర్మ గారికి ఆమె ముందుకు వచ్చి ఆమె రెచ్చిపోతుంది కదా అమ్మాయి. ఉన్న అసలు ఏం ఆలోచించకుండా ఉన్న నిజాలని, ఏం జరిగినాయి నిన్న మొన్న ఏం జరిగింది అన్న విషయాలు ఎక్కడ చెప్తుందో మీడియాకు వచ్చేసి అని చెప్పి ఆ అమ్మాయి వచ్చి చెప్పే విషయాలని ఆయన భరించలేడు. అలాంటి నిజాలు బయటకు వస్తాయని చెప్పి ఆయనే సరెండర్ అయిపోయాడు. నేనే చెప్పాను, నేనే ద్రోహం చేశాను, నేనే మోసం చేశాను అన్నట్టుగా ఆయనే ముందు వీడియోలు ఇచ్చి చెప్పడం జరిగింది. కానీ నిజం ఏదైనా కూడా తెలుగు సినీ పరిశ్రమలో అభివృద్ధి, తెలుగు సినీ పరిశ్రమని నమ్ముకొని మరి ఇక్కడే ఒక స్టార్డమ్ తీసుకొచ్చి ఆయన డైరెక్టర్ అయ్యి మరి తెలుగు సినీ పరిశ్రమను కించపరచడం అంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారినే ఉండొచ్చండి, ఇవాళ ఒకటే కాదు, రేపు ఇంకో స్టార్ని అంటాడు, రేపు నాగార్జున అనొచ్చు, రేపు ఇంకొకరు అనొచ్చు. అంటే అందరి మీద సెటైరికల్ గా ట్వీట్లు పెట్టాం అనొచ్చు. ఈ రోజు మనం పవన్ కళ్యాణ్ గారిని అన్నారు, ఆయన ఒక్కడనే కదా అని మనం వదిలేస్తే ఈ సినీ పరిశ్రమ అందరినీ రేపు ఇంకొకరు టార్గెట్ చేస్తారు. మనం ఇక్కడ వ్యక్తిని చూడొద్దు, వ్యవస్థను చూడాలి. వ్యవస్థని చూసినప్పుడు, ఎందుకంటే ఎవరైనా స్టార్ ఉన్నారు, మహేష్ బాబు ఉన్నాడు, రేపు మహేష్ బాబు ఏమో రాజకీయాలకు రావచ్చేమో చెప్పలేం. కృష్ణ గారు వస్తారు అనుకున్నాం, ఆయన ఎంపీ అయ్యారు, ఏమో రావచ్చేమో. అంటే రేపు ఏ స్టార్ వస్తాడో తెలియదు. ఎన్టీ రామారావు గారు కూడా ఆ రోజు అనుకోలేదు రాజకీయాలకు వస్తానని, వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు. అలాగే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అది భవిష్యత్తులో చాలా చెడు, మనం నెగటివ్ సంకేతాలు ఇస్తున్నట్టు మనం ప్రజలకి. మంచి ఇండస్ట్రీకి సంబంధించిన అది కరెక్ట్ కాదు. అండ్ సార్, వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ 24 అవర్స్ డెడ్ లైన్ గురించి ఏం ఆలోచిస్తోంది? మీరు సెక్రటరీగా ఉన్నారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే, ఆయనకు జరిగిన అవమానానికి ఆయన వచ్చి ఛాంబర్ కానీ ఇది కానీ ఆయన అన్న దాంట్లో ఆవేదనలో తప్పు లేదు. ఎందుకంటే ఒక స్టార్ని పట్టుకొని అలాగా మీడియాలో అనడం, మీడియాలో చెప్పండి సార్, మీడియాలో నెంబర్ ఆఫ్ టైం ప్లే కావడం, నిజంగా ఎవరైనా అంటే అంత స్థాయికి వెళ్ళిన తర్వాత ఒక స్టార్ డమ్ వచ్చి ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి వార్తలు ప్రచారం అయినప్పుడు ఎవరైనా హర్ట్ అవుతారు. అది సర్వసాధారణం. దాని గురించి ఎందుకు అయ్యారు, ఎందుకు నువ్వు మాకు సలహాలు ఇచ్చావు, పోలీస్ స్టేషన్ క్రిస్పీగా. ఇప్పుడు సెక్రటరీగా ఉన్నటువంటి మీరు ఎటువంటి డెవలప్మెంట్స్ తీసుకోబోతున్నారు? అంటే కార్యాచరణ ఏమిటి క్రిస్పీగా? ఇప్పుడు ఏంటంటే, ఇది ఒక నిర్ణయం తీసుకునేది కాదు సార్. ఇప్పుడు పెద్దలందరూ కూర్చుంటున్నారు, ఇది చిన్న సమస్య కాదు. ఇది అంటే నేను చాలా మొదలు కూడా చెప్పాను, అది చిలికి గాలివాన్ లాగా అయిపోయి ఇది ఒక పెద్ద సునామీ లాగా అయిపోయింది. ఇది ఎవరి చేతిలో లేదు ఇప్పుడు. అంటే
చాలా స్పాయిల్ అయిపోయింది. ఇటు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోయింది. ఈరోజు మినిస్టర్ గారు కూడా అందరితో కూర్చుంటున్నారు. అంటే ఒక 1 వీక్ లో ఏమైనా కొలిక్కి వచ్చే ఛాన్సెస్ అంటే నాకు తెలిసి ఈ రోజే ఒక కొలిక్కి రావచ్చు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మనకు సమయం కూడా ఎంత లేదు. డెఫినెట్ గా షార్ట్ అండ్ క్రిస్పీగా కూడా చాలా చక్కటి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి HM TV.